హాయ్ ఫ్రెండ్స్, ఎంఎన్ న్యూస్ ఛానల్కి స్వాగతం. నేను మీ మొయినుద్దీన్. ఈరోజు మనం తమిళ నటుడు విజయ్పై ఒక విషయం గురించి చర్చిద్దాం. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం తర్వాత ఇప్పుడు దక్షిణ భారతదేశంలో నడుస్తున్న అతి హాట్ టాపిక్ విజయ్ విడాకుల కేసు. నటుడు విజయ్ మీద విజయ్ భార్య విడాకుల కేసు కోసం అప్లై చేసింది. చెంగల్పట్టు కోర్టులో తనకు విడాకులు కావాలి, తన భర్తకు 2021 నుంచి వేరే నటితో సంబంధాలు ఉన్నాయి, ఆ విషయం నాకు మానసిక క్షోభను కలిగిస్తుంది, కాబట్టి నాకు విడాకులు కావాలని చెప్పేసి ఆమె కోర్టులో అప్లై చేయడం అయింది. అయితే దీనికి విజయ్ 250 కోట్లు ఆమెకు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నాడనేది ఒక వదంతి. దానితో పాటు విజయ్ కుమారుడు తండ్రిని తన ఇన్స్టాలో అన్ఫాలో చేసేసాడు. అదొక హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పుడు ఆ నటి ఎవరు అనేది చాలా మందిలో ఒక టెన్షన్ గా మొదలయ్యింది. అటు ఇటు తిరిగి ఆ పేరు త్రిష పేరుగా బయటికి రావడం జరుగుతుంది. విజయ్ పార్టీ పేరు టీవీకే, అంటే త్రిష విజయ్ కృష్ణన్ అని. ఈ కృష్ణన్ ఎవరంటే త్రిష పూర్తి పేరు త్రిష కృష్ణన్. దాన్ని విజయ్ కృష్ణన్ అని అర్థం వచ్చేలా టీవీకే పార్టీ పెట్టాడు అనేది ఒక వదంతి. అయితే ఈ మధ్య త్రిష ఒక తమిళ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఇంకో 10 సంవత్సరాల్లో నేను సీఎం అవుతాను అని చెప్పేసి అన్నది. దానికి యాంకర్ అంటే జోక్ చేస్తుందేమో అని చెప్పేసి అడిగితే, లేదు నేను కన్ఫామ్గా చెప్తున్నాను, ఇంకో 10 సంవత్సరాల్లో నేను సీఎంగా కాబోతున్నాను అని. நான் சிஎம் ஆகணும். நிஜமாவா? நிஜமா சொல்றேங்க, டெஃபினெட்லி. அரசியலா సినిమా? நீங்க பாருங்க ஒரு 10 வருஷத்துல. అంటే విజయ్ పెట్టిన పార్టీ త్రిషని సీఎం చేయడానికి అన్నట్టు ఆయన అభిమానులు ఊహాగానాలు చేస్తున్నారు. దాని తర్వాత ఈ మధ్య జరిగిన ఒక పార్టీకి ఇద్దరూ ఒకే కారులో రావడం, అది కూడా ఒక అనుమానానికి తావిస్తుంది. అయితే త్రిషాని విజయ్ పెళ్లి చేసుకోబోతున్నాడా, లేకుంటే పార్టీ వరకే ఆమెను ఒక భాగస్వామిగా ఉంచుతాడా అనేది ఆయన అభిమానులు వస్తున్న ఒక సందిగ్ధావిస్తుంది. అంటే ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా చూద్దాం ముందు ముందు ఏం జరగబోతుంది. విజయ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి అతనికి అన్ని గండాలే ఎదురవుతున్నాయి. పార్టీ బహిరంగ సభలో 48 మంది చనిపోవడం, దాని తర్వాత జననాయకన్ అని చెప్పేసి ఆయన సినిమా ఒకటి విడుదల కాకుండా ఆపేయడం, భార్యతోటి విడాకుల కేసు తలనొప్పి, ఈ విధంగా ప్రతి విషయం ఆయనకి అడ్డంకులుగా రావడం మొదలైనవి. కానీ అభిమానుల అభిమానం మాత్రం తగ్గడం లేదు. చూద్దాం ఈ అభిమానం విజయ్ని సీఎం చేస్తుందా లేక జీరో చేస్తుందా అనేది రాబోయే ఎన్నికలే మనకు చూపిస్తాయి.
ஓகே தேங்க்யூ பாய்